హలో అండి అందరికీ. వీడియోలో చూసారా స్వీటు? అబ్బా చూడ్డానికి ఇది ఏదో పెద్ద రెసిపీ లేకపోతే ఎంతో కాస్ట్లీ అన్నట్టు ఉంది కదా, కానీ ఇది చాలా అంటే చాలా సింపుల్ అనమాట. నేనైతే దీనిని రేషన్ బియ్యంతో అయితే చేశాను. బేసిక్గా నాకైతే బయట దొరికే నాకు స్వీట్స్ అంటేనే నచ్చవు, చాలా తక్కువ తింటా నేను. అందులో వచ్చేసి బయట దొరికే ఈ కాస్ట్లీ స్వీట్స్ అనమాట. విపరీతమైన నెయ్యి వేసేసి రకరకాల డ్రై ఫ్రూట్స్ పెట్టేసి ఏదేదో చాలా కాస్ట్లీ స్వీట్స్ ఉంటాయి కదా, నాకు టూ స్వీట్ అనిపిస్తాయి అనమాట. నాకు తినబుద్ధి కాదు. నాకు ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అనిపిస్తే నేనైతే మ్యాక్సిమం ఇంట్లో మా అమ్మకి చేయమంటాను. ఇంట్లో ప్రిపేర్ చేసే స్వీట్స్ అయితేనే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే మనకు నచ్చినంత క్వాంటిటీ స్వీట్ షుగర్ గట్రా యాడ్ చేసుకుంటాము. మిగతావన్నీ కూడా మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం కాబట్టి అయితే నాకు ఎప్పుడైనా సరే తినాలనిపిస్తే మా ఇంట్లో సేమియా చేయమంటాను, లేదంటే ఇదైతే నేనే చేసుకుంటాను. అలాగే గోధుమ హల్వా కానీ, అలాగే సగ్గుబియ్యం పాయసం కానీ ఇలా అనమాట. ఇలా లిక్విడ్గా ఉండేవన్నీ కూడా నాకు ఇంట్లో చేసుకొని తినడం అయితే ఇష్టం. అందులో నాకు ఈ జావా అనేది చాలా ఇష్టం అనమాట. చాలామంది జావా అంటే ఓ జావా అన్నట్టు చూస్తారు, కానీ మనం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశాను అనేది కిందన రిలేటెడ్ వీడియోలో కూడా మీకు ట్యాగ్ చేశాను, మీరు కూడా చూడండి. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా, బాయ్. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.